స్వామి విఘ్నేశ్వర, అన్ని సక్రమంగా జరిగేలా నాయుడు చూడండి. గారు, మన కళామందిర్లోని స్టూడెంట్స్ అందరికి ఒకే పాటని మన మాస్టర్ అనేక రకాలుగా నేర్పించబోతున్నారటగా. నిజమేరా, క్లాసికల్, భాంగ్డా, వెస్టర్న్, బ్రేక్ అన్నిటినీ కలిపి తనే బేరే చేయబోతున్నాడు. దిక్కు మక్కువ లేని వాడికి పెట్టిన అదృష్టం చూసారా, కళామందిర్ నిర్వహణే ఆయనకు వచ్చింది. అర్హత ఉన్న వాళ్ళు అందరం ఎక్కడంలో తప్పు లేదురా. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. మరే పెద్ద గవర్నర్ ఉద్యోగం ఇచ్చింది, వాచ్మెన్ ఉద్యోగం నిలబట్టగానే ఇవ్వాల్సింది. నటరాజా, తలుచుకుంటే కూర్చుని కూడా ఏదైనా సాధించవచ్చు. నువ్వు చేస్తున్న ఉద్యోగమే దయ్యం అనుకో. ఒక అద్భుతం ఓ పరమార్థం. ప్రణవం ఘననాట్యపదం ఒక అద్భుతం ఓ పరమార్థం. ఆడేనులే అది నవరసమై, పాడేనులే ఎద పరవశమై. అది నవరసమై పరవశమై. ప్రణవం ఘననాట్య పదం ఒక అద్భుతం ఓ పరమార్థం, ఒక అద్భుతం ఓ పరమార్థం. ఆడేనులే అది నవరసమై, పాడేనులే యత పరవశమై. ఆడేనులే అది నవరసమై, పాడేనులే యత పరవశమై. ప్రణవం ఘననాట్య పదం ఒక అద్భుతం ఓ పరమార్థం. కళలకు నెలవుగా ఆడేటి పదమిద చెడ్డే తెలిసెను తై కలిసెను. ఇక భేదమెందుకు వాదమెందుకు, స్వరమే మనకింకా వరమైనది, వరదైనది, అరుదైనది. ప్రణవం ఘననాట్య పదం ఒక అద్భుతం ఓ పరమార్థం, ఒక అద్భుతం ఓ పరమార్థం. నువ్వు వచ్చేస్తున్నారు, నాకు ఈ ఉద్యోగం కూడా లేకుండా చేసేస్తున్నారే. తమ్ముడు లోపలికి వెళ్ళకూడదు, రాగలరా? ఒరే టోపీవాలా, నువ్వన్నా ఆగరా, వెళతాను ఆగరా బాబు, నువ్వన్నా ఆగరా, ఆగరగా. అమ్మాయిలు ఉండే చోట అసలు వాంచిపోయిన ఉద్యోగమే చేయకూడదు. హలో, ఎందుకు రా అలా వణికిపోతున్నారు? చిన్న పిల్లలు రా పాపం. అయితే భలే మంచిది, ఎత్తుకుని బాగా ముద్దు పెట్టుకోవచ్చు. ఇక్కడే పెట్టుకున్నావా లేదా చాటుగా పెట్టుకున్నావా? హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యేప్పుడు డబ్బు చాలా ఖర్చు అవుతుంది. ఇష్టమేనా? ఇక్కడికి డాన్స్ నేర్చుకోవాలని వచ్చాం.
మొహాలు చూస్తుంటే నేర్చుకోవడానికి వచ్చినట్టు లేదు, గొడవ చేయడానికి వచ్చినట్టుంది. మర్యాదగా చెప్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. లేదా మాస్టర్ వీళ్ళంత గొప్ప వాళ్ళ పిల్లలు. You fool! ఎవరైనా హద్దు మీరు ఈ కాంపౌండ్ లోకి వచ్చారో నరికేస్తాను. జాగ్రత్త. Get out from here. వెళ్ళండయ్యా. అమ్మా అమ్మా అబ్బా అబ్బాయి కూడా నన్ను పారిపోయాడుగా. ఎదురు చూడండి కళ్ళు బయలుగా ఏంటయ్యా ఇలా మూలుగు తాగుతున్నావేంది? అట్టనిదేం లేదు. ఆ రౌడీ వేధవులు గేట్ లో ఉత్సవ విగ్రహం మాదిరి నేను ఒకటి ఉన్నానుగా, నన్ను మీరిపోతున్నారు. వదులుతానా? ఇచ్చాను చూడు, అట్నుంచటే పారిపోయారు. నీ అవతారం సొత్తంటే ఇచ్చిన మాదిరిగా తెలియడం లేదు, పుచ్చుకున్న మాదిరిగానే తెలుస్తుంది. అంటే నా గురించి నువ్వేమనుకుంటున్నావు? ఆ రౌడీ వేధవులు వచ్చి గొడవ పెట్టినట్టు, మాస్టర్ దగ్గర వాళ్ళు గొప్ప వాళ్ళ పిల్లలని నేను చెప్పినట్టు, మాస్టర్ నన్ను కొట్టడం చూసినట్టే మాట్లాడుతున్నాయంటే. ఓహో, మన మాస్టర్నే కొట్టిందే. ఏంటది? ఆయన నన్ను కొడతాడా? ఆయనకు అంత ధైర్యం ఉందా? ఈ రోజే ఉద్యోగం వదిలేసి పో అంటే ఆయన పోయి తీరాలి. ఏంటయ్యా నువ్వనేదే? చెబుతానా? నువ్వు నిన్నొచ్చావు 1998లో. ఏందే 98లోనా? నీకేమన్నా చెవుడు ఉందా? 78లో ఆఫ్ డ్రైర్ వేసుకుని చీవిడి గరుచుకుంటూ చిన్న పనిపించండి అని అని నువ్వు అడిగావా? నార్మల్ మాస్టర్ అడిగాడు. అబ్బాయి నీకు అమ్మా నాన్న ఉన్నారా అని అడిగాను. అనాథని చెప్పాడు. అయ్యో పాపం నేర్పించాను. ఈ రోజు చూడు ఎక్కడికో పోయాడు. అదే విషయం. ఉండు, ఇప్పుడే నేను మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఇదంతా నిజమేనా అని అడిగొస్తాను. చూడు పార్వతి, ఇప్పుడు వెళ్ళి ఆయన అడిగితే పాపం చిన్నవాడు కదా, తెగ బాధపడిపోతాడు. చూసావా పారు, నే చేర్పించిన వాళ్ళంతా ఎక్కడికో పోయారు. నువ్వు మాత్రం నాతో చేరావనుకో ఎక్కడికో పోతావు. ఎక్కడికే బాను, ఇక్కడే ఉండిపోతాను. ఏమయ్యా, అబద్ధాలు చెప్పడానికైనా హద్దు పద్దు ఉండాలిగా. ఊరు తిరిగితే చాలు వాసన. ఇలాంటివన్నీ వేరే ఎవరికైనా వినిపించు. ఇదిగో ఇప్పుడే పోయి నేను మాస్టర్ తో చెప్పలేదనుకో, నా పేరు పార్వతే కాదు. మిస్ పారు, ఇప్పుడు వెళ్ళి మాస్టర్ తో అన్నావంటే నటరాజు పని తదిగిలతో చేయదులే. సార్, వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఏమిటని తప్పుగా టైప్ చేశారు? వాట్ ద బ్లడీ హెల్ ఇస్ దిస్? ఎవరా టైపిస్ట్? సార్ రేవతని. రేవతో దోమతావు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు 500 రూపాయలకి 5,000 టైప్ చేశారే, అవి టైపిస్టేనా లేక? డిస్మిస్ ద టైపిస్ట్. ఎస్ సార్. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు జరగకుండా జాగ్రత్తగా ఉంటాను. నన్ను క్షమించండి. మాది చాలా పేద కుటుంబం. మా నాన్నకు ఒంట్లో బాలేక మంచం మీద ఉన్నారు. తమ్ముడికో కాలుకుంటే చెల్లెలు నోరు లేని పిల్ల. సార్, ఇక నుంచి నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. ఈసారికి మాత్రం నన్ను పనిలోంచి పొమ్మనకండి సార్. నా కుటుంబానికి నేనే ఆధారం. నేను తల్లి లేని పిల్లను సార్. ఓకే, ఇక మీద నా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయి. థ్యాంక్ యూ సార్. నాన్న, మాత్ర వేసుకున్నా. ఎప్పుడు నవ్వుతూ ఉంటావు కదమ్మా, ఈ రోజు ఏమైందమ్మా అదోలా ఉన్నావు? ఏం లేదు నాన్న, కొంచెం తలనొప్పిగా ఉంది. వివాహం చేసుకుని ఆనందంగా జీవించాల్సిన ఈ వయస్సులో రాత్రనక పగలనక విశ్రాంతి లేకుండా మా కోసం కష్టపడుతున్నావు కదమ్మా. నీ సంతోషమే నాకు ముఖ్యం నాన్న. నువ్వు భోంచేసావమ్మా? ఇదిగో చేస్తానన్నా. అక్క, ఇంకొంచెం అన్నం తీసుకొస్తాను. నాతో పాటు ఈ పిల్లలిద్దరూ ప్రతిరోజు నేను ఏడిపిస్తున్నారే, ఎప్పటికి నీకు విమోచనం దొరుకుతుందో ఏమో. వెళ్ళమ్మా, నువ్వు భోంచేయి.
నేను తల్లి లేని పిల్లను సార్. సార్, నేను తల్లి లేని పిల్లను సార్. కట్టుకునే దాంతో ఫోటో తీసుకోలేదు కానీ అడ్డమైన దాంతో ఫోటో తీసుకున్నారు. నన్ను ఏమనుకుంటున్నారు? నా బిడ్డని తల్లి లేని అనాథం చేద్దాం అనుకుంటున్నారా? అది ఎప్పటికీ జరగదని గుర్తుంచుకోండి. ఏమిటే నన్నే హెచ్చరించేంతటి దానివయ్యావా? చెప్పింది చాలు, నోరు మూసుకుని ఓ మూలం చావు. నీ కాళ్ళ దగ్గర పడుంటానికి కాదే ఈ మృదంగ విద్వాన్ పసలపూడి బాలసుబ్రహ్మణ్యం పుట్టింది. అది జ్ఞాపకం ఉంచుకోవే. నా కాళ్ళ దగ్గర మీరెందుకుంటారు? దాని కాళ్ళ దగ్గర పడుంటారు కానీ. చిచి, అడ్డదిడ్డంగా మాట్లాడకు. ఇటు చూడు, దీనికి నువ్వు ఒప్పుకోలేదంటే తర్వాత ఏం జరుగుతుందో నాకే తెలియదు. ఏం జరుగుతుంది? నన్ను వదిలేస్తారు, దాన్ని కట్టుకుంటారు. దానివల్ల నా బిడ్డ చదువు, భవిష్యత్తు సర్వనాశనం అయిపోతాయి. నిజమే నోరు. ఒక్కగానొక్క పిల్లవాడిని గాని పెద్ద కష్టపడ్డట్టు మాట్లాడుతున్నావు. అవును, మీలాంటి వాళ్ళకి 10 మంది పుడితే వాళ్ళు వీధులు అడుగు తినాల్సిందే. ఏమిటని కూసేది? నేనేమన్నా అడుక్కు తినేవాడిని అనుకున్నావా? కూర్చుని తిన్నా కూడా 3 తరాల వరకు తరగని ఆస్తి నాకుందే. మీ ఆస్తికి ఆశపడి నేను తలంచలేదు. మీకున్న సంగీత జ్ఞానమే నన్ను మీ ఇల్లాలుగా తీసుకొచ్చింది. ఇది చూడండి, నా తాళికి భంగం కలిగేలా నడుచుకున్నారంటే ఆ తర్వాత మీకు నేను ప్రాణాలతో కనబడ్డా. ఏమైంది? నా పరిస్థితి గమనించారా? నేను ఆ రోజే చెప్పాను ఆ పాపిస్ట్ వాళ్ళతో గొడవలు పెట్టుకోవద్దండి అని. వచ్చిన విషయం చెప్పు, ఏమైంది? వచ్చిన విషయం ఏంటి? మన మందిరంలో అమ్మాయిలు ఉంటున్నారే ఆస్తులు, అక్కడికి వెళ్ళి చూడండి, వాళ్ళు మళ్ళీ వచ్చి గొడవ చేస్తున్నారు. ఏమండి, వంటగా పోతున్నారే? అయ్యో ఓయే చిన్నదానా. నేనెవరో తెలుసా? ఇతనే నైట్ కింగ్. ఎస్, ఐఎమ్ నైట్ కింగ్. ఏమిటి పిలిస్తే వెళ్ళిపోతున్నారంటే? ఏయ్, ఎవరు మాలా, ఎవరు లీలా? పేర్లైనా చెప్పండి. చెప్పండి. నేను చెప్తాను రా. పాపిస్ట్ వాళ్ళు బిట్టుగా విరగొట్టేశారే. ఇక్కడ ఇక్కడ అక్కడ కాదు, కింద నొక్కి చూడు. అయ్యో పాప మనకి ఆపడం పెడుతుంటే సచ్చినోడా. అది కాదు, నీ చేయబడగానే సుఖంగా ఉంది. ఉంటది. వాళ్ళు ఇచ్చింది సరిపోలేదా? నేను కొడతాను, తీసుకో.
చెప్తాను, అమ్మా, చెప్తాను. అమ్మా, నీకు అడుగు, ధైర్యం లేక అడుగు, నమ్మడానికి పాలు, ఆడదాన్ని నేను ప్రేమించుకోండి. చూడకుండా చేయి పట్టుకుంటావా? లెఫ్ట్ లెఫ్ట్ అమ్మాయి ఇలా ఓకే నన్ను చూడు 1 2 1 2 1 బిహేవ్ యాజ్ ఎ స్టూడెంట్. ఈ కళామందిరంలో ఇలాంటి ఆశలకి స్థానం లేదు. ఐఎమ్ సారీ సార్. కమ్ ఆన్ వన్స్ అగైన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. టైం 1:30. అందరూ భోజనానికి వెళ్ళారు, నువ్వు వెళ్ళలేదే? లేదు సార్, అది ఒక లెటర్ అర్జెంటుగా. నోను ముందు భోజనం చేసి వచ్చి పని చూసుకో. ఓకే సార్. పొమ్మంటుంటే నటరాజా, 10 ఏళ్లకు పైగా వాచ్మెన్ గా ఉంటున్నావు. ఈ 10 ఏళ్లలో నిన్ను ఎవరైనా ఇలా గమనించారా? ఈ పిల్లని చూడు, వచ్చి 1 సంవత్సరమే అయింది. స్వీట్ పలహారం, ఈ డ్రెస్ వేసుకోవడం మానేసి 1 అరగజాల చీరని అలా పమిటిగా వేసి ఇక్కడ దోపుకుంటే ఎంతమంది క్యూలో నిలబడేవారు. సర్లే, మనకు ఆ అదృష్టం కూడానా? అమ్మా రేవతి, రేవతి, ఈ రోజు అదృష్టం అంటే నీదేననుకో. మాస్టారు నీకని ఇది ఇచ్చి పంపారు, ఓ పట్టు పట్టు. నువ్వేమీ సిగ్గుపడొద్దమ్మా, బాగా భోంచేయి. రేవతి, భోజనం మిగిల్చామనుకో, నేను వచ్చి దానంతా తెలుస్తాను. వెళ్ళరానా? ఆగు, ఎక్కడయ్యా కృష్ణ? ఎందుకు? ఈ స్థలం గవర్నమెంట్ కి సంబంధించింది, అందువల్ల మీరు ఇమీడియట్ గా ఖాళీ చేసేయాలి. అలాంటి వాటికి గవర్నమెంట్ ఆఫీసర్ రావాలి, మీలాంటి వాళ్ళు రాకూడదే. దీనికి పవర్ కొంచెం జాస్తిరా. రేయ్, మీరు వచ్చిన పని కానివ్వండిరా, వాడే వస్తాడు. వచ్చేసాను రా. రేవతి, నా ఆఫీస్కి వెళ్ళు, ఎవరో ఇక్కడికి రావద్దు. మిస్టర్, ఈ స్థలం కళామందిరికి సంబంధించింది. ఇది పర్సనల్ గా ఏ ఒక్కరికి సొంతం కాదు. దీనికి ట్రస్ట్ ఉంది, తెలుసా? రే, వీడితో ఏంట్రా మాటలు? కానివ్వండిరా.
ఇన్స్పెక్టర్ వాణ్ణి కూడా. మిస్టర్ కృష్ణ, నీకు మా వాడు కలిగించిన నష్టానికి నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నాను. నోను, నేను ఇది నమ్మలేకపోతున్నాను సార్. మీలాంటి మంచి మనిషి మినిస్టర్ కావడం నాకు చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. వెళ్ళొస్తాను. మంచిది. కృష్ణ, మీ ఇన్స్టిట్యూట్కి ఏదైనా సహాయం అవసరం అనుకుంటే ఒక ఫోన్ చేయి. వెళ్ళరానా? తత్తిత్తో అదిగలతో తలాంగు తగిలతో దిగతాయి దిగతాయి. ఏంటి పార్వతి, నీ రకరాజ లేకుండా తండం ఆడుతున్నావే? పర్వాలేదు, నీకు డాన్స్ వస్తుంది. నీకు డాన్స్ మాస్టర్ గా ఉండి డాన్స్ నేర్పించనా? నువ్వు టీచర్ అయినప్పుడు చెప్పు, 4 గాడిదలు తీసుకొచ్చి చదువుతాను. ఓయ్ నటరాజు, నీకేమైనా నట్లు లూజ్ అయిందా? ఇలాంటి చేతుల్లోనే నా దగ్గర పెట్టి మాకు పని చూసుకోబా. నేను చేసేది నా పని. నేను వాచ్మెన్ని. అప్పుడప్పుడు నేను వచ్చేస్తా. ఇదేటో తెలుసుగా, చీపిరి కట్ట. అదిగాక నుంచునే సిమ్మేది. కావాలంటే కూర్చొని జిమ్ము. ఆ సిమ్ముతా. దీంతో ఇలాగే తీసుకెళ్లి కుప్ప తొట్లో పడేస్తా. నువ్వు కుప్ప తొట్లో పడేస్తే నేను గోపురం అవుతాను. పార్వతి, వాచ్మెన్ ఉద్యోగం అంటే అంత తీసేసే ఉద్యోగం కాదు. నన్ను అడగకుండా ఎవరు రాకూడదు, పోకూడదు. అవునవును, కొన్ని ఇళ్లలో కుక్కలను కూడా కాపలాగా ఉంచుకుంటారు. అందుకని దాని మెడలో దండ వేసి మర్యాసేస్తారా? ఇదిగో చూడు, కుక్కే. ఇప్పుడు కదా నా చేతికి చిక్కావు. కొన్ని పెద్దళ్లలో ఆల్సేషన్, పమేరియన్ వీటన్నిటిని ఒళ్ళో ఉంచుకొని ఆడిస్తారు. అది నీకు తెలుసా? అవునవును, ఎంత ఆలు చేసినో పమేరియనైనా దానికి గజ్జి పట్టిందంటే రాళ్ళతో కూడా చంపుతారు. నటరాజా, ఈ రోజు పొద్దున్నే ఎవరి మొహం చూసావో తెగ వాయించేస్తోంది. నటరాజా, ఈ పిల్లతో ఏమిటో గొడవ? సార్, ఈ పిల్లలు వర్క్ చేయమంటే చేయనంటారు సార్. ఇతను ఒక మాదిరిగా నా చుట్టూ తిరుగుతున్నాడు సార్. అలాగా? అయితే ఓ మంచి రోజు చూసి ముడేసేయాల్సిందే. నాయుడు సార్, మీరు వెళ్ళిపోండి సార్. మరైతే నన్ను ఇక్కడే ఉండమంట. చీపురు కట్ట దగ్గర. బాబు, కుటుంబం అన్నాక ఎన్నో గొడవలు ఉంటాయి. జరగకూడదే జరుగుండొచ్చు. అవన్నీ మనసులో ఉంచుకుని ఎప్పుడూ ఒంటరిగా ఉండడం. నన్ను ఇలాగే ఉండనివ్వండి. నాకు ఎలాంటి బంధాలు అక్కర్లేదు. నేను చిన్నప్పటి నుంచి ఒంటరివాణ్ణి. అలా అనకూడదు బాబు. నువ్వెన్నైనా అను. ఆయన నీ కన్న తండ్రి బాబు. అమ్మను ఎలాగో చూడడానికి నోచుకోలేదు. ఆ తల్లి ఎక్కడుందో కూడా తెలియదు. పక్క ఊర్లోనే ఉన్న మీ నాన్ననైనా చూడొచ్చుగా. ఆరోగ్యం పాడైపోయి మంచం నుంచి లేవడం లేదు బాబు. రెడీయా? టై 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 టై. ఇప్పుడు చేతులు పైకెత్తి. టై 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 టై. ఇప్పుడు చేతులు ఎలా చాపు? ఇలా టై. చేతులు ఇలా పెట్టకూడదు, ఇలా పెట్టాలి. ఈ చెయ్యి ఇలా స్ట్రైట్ గా ఉండాలి. కాళ్ళు ఇలా పెట్టు. టై టై టై. కనకాంబరాలకు బదులు మల్లెపూలు. లోపలికి బయటికి వెళ్ళండి. నన్ను భద్రకాళం చేయకండి. అయితే ఏం చేస్తావే? ఇక మీద ఈవిడ నాతో ఇక్కడే ఉంటుంది. మర్యాదగా వెళ్తారా లేదా? మీ ఆవిడ మంచిదన్నారు, కొంపలేమో మునిగినట్టు ఆర్భాటం చేసేస్తోంది. అవునమ్మా, నువ్వెందుకు మాట్లాడవు? ఏమైనా మాట్లాడతావు. వదిలితే నెత్తి మీదకెక్కి డాన్స్ చేసేలా ఉన్నావే. ఇటు చూడు, ఆయన వదిలేసి ఆయనంటే పిచ్చెక్కి నీతో తిరుగుతున్నాడనుకో, నీ ఉద్యోగం ఏంది? నాకేం తెలీదమ్మా. నీ మొగుడే నీ లేకపోతే బ్రతకలేనంటూ వెంటపడుతున్నాడు. ఆయన నా భర్త నీకు తెలుసు కదా, మరెందుకు నువ్వు నా జీవితం నరకం చేస్తావు? ఆ సంగతి వారిని అడుగు. ఆగాడితో మనకేమిటే పని? నువ్వురా, మనం పోదాం. ఇవాళ అటో ఇటో తేలిపోవాల్సిందే. ఏమిటే తేలేది? పోవే. అమ్మా, అమ్మా, బాబు కృష్ణ, ఏడోకమ్మా. నన్ను వదిలి వెళ్ళకమ్మా. నేను నీతో వస్తానమ్మా. నాకు భయంగా ఉంది. నా బంగారు తండ్రి, ఇలా చూడు, నేను ఎక్కడికి వెళ్ళలేదమ్మా.
నువ్వు రోజు పడుకునే ముందు పాలు తాగుతావు కదా, నేను వెళ్ళి పాలు తీసుకొస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. వస్తున్నానన్నా. ఏం లేదు బాబు, విటమిన్ మాత్ర. నేను బాగానే ఉన్నాను కదా. అవును, ఇలాగే ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. చక్కగా చదువుకుని పెద్ద పెద్ద డిగ్రీలు తీసుకోవాలి. మీ నాన్నగారికి ఎదురు చెప్పకుండా నడుచుకోవాలి. నాన్నంటే నాకు ఇష్టం లేదు. తప్పు బాబు, మీ నాన్నగారు నన్ను అనకూడదమ్మా. మరైతే నాన్న ఎప్పుడు నీతో పోట్లాడతాడే? అది చెప్పినా నీకు అర్థం కాదురా. పాలు తాగమ్మా. వద్దు, నువ్వు చెప్తేనే తాగుతాడు. సరే రా. మా అమ్మ మంచిది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నేనున్నాను కదా. ఏమిట్రా ఇది ఎప్పుడు చూసినా అమ్మంటూ చూడు. నీ గుర్రం బొమ్మ కొనిస్తాను, మోటార్ సైకిల్ కొనిస్తాను, ఏరోప్లేన్ కొనిస్తాను. అమ్మ నడకరా. ఏయ్, నర్మి! మీ అమ్మ ఈ ఇల్లు వదిలి లేచిపోయింది. దాని మాట ఇంకెప్పుడు ఎత్తకో.
ఆవిడ చూస్తే జాలేస్తోంది. మన ఇంటికి తీసుకెళ్ళిపోదామా? చాలే నోరు ముసుకవే. నాన్న, ఏంటే ఇదిగో తిను. నాకేం వద్దు ప్లీజ్. నా మాట విన్నాన్నా, ఆవిడ మన ఇంటికి తీసుకెళ్దాం. పట్టిన పట్టు విడవుగా. సరే పద. ఆ, అమ్మా మీరెవరమ్మా? ఏ ఊరమ్మా? ఊరు పేరు అవన్నీ ఎందుకులేండి. ఏదో దొరికింది తింటూ దేవాలయాల చుట్టూ తిరుగుతుంటాను. మీ గొంతు చాలా బాగుంది. కచేరీలు చేస్తుంటారా? అవన్నీ మర్చిపోయి ఎన్నో సంవత్సరాలైంది. తిరిగి జ్ఞాపకం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అలా అనకమ్మా. ఏమండి, ఉదయం పేపర్లో చూసామే మద్రాస్ డాన్స్ స్కూల్ కి టీచర్ కావాలని, మర్చిపోయారా? అవును, కళామందిర్లో కదా. ఆ, అమ్మా ఆ ఉద్యోగం మీకు వచ్చేట్టు చూడమంటారా? ఏమిటంటే ఆలోచిస్తున్నారు? సరే అనండి ఆంటీ, అనండి ఆంటీ. మీరు చాలా మంచివారు. ఇదిగో ప్రసాదం తీసుకోండి. నాయుడు గారు, సార్ కొంట్లో బాలేదని తెలిసింది, చూసిపోదామని. ఏమిటో అర్థం కావడం లేదమ్మా. బొంగరంలా తిరుగుతున్న అబ్బాయి ముడుచుకుని పడుకున్నాడు. వెళ్ళమ్మా, వెళ్ళి చూసిరా. గుడ్ మార్నింగ్ సార్. హార్లిక్స్ కలిపిమంటారా సార్? హలో, 1 minute. ఎస్, హలో, మీ నాన్నను మాట్లాడుతున్నాను. కృష్ణ, దయచేసి ఫోన్ పెట్టేయకు బాబు. ఏమిటి విషయం? నిన్ను ఒక్కసారైనా తృప్తిగా చూడాలని నా మనసు పరితపించిపోతోంది బాబు. చూడు బాబు, నన్ను క్షమించి కాతనకు. నువ్వు రానక్కర్లేదు. నేనే ఆ కళామందిరికి వస్తాను. నేను చేసిన తప్పులన్నిటి మర్చిపో బాబు. మర్చిపోయే విధంగా నడుచుకున్నారా? నేను మిమ్మల్ని చూడను చూడను చూడను. నిన్నెవరు రమ్మన్నారు ఇక్కడికి? పిల్ల మేనేజర్ని. సార్, నేనే వచ్చాను సార్. నాయుడు గారి మీద ఏ తప్పు లేదు. ఇంటికి వెళ్లే ముందు ఒంట్లో బాలేని మీకు సహాయం చేద్దామని. ఓహో, నువ్వేమి చేయక్కర్లేదు. ప్లీజ్ గెట్ అవుట్. వస్తాను సార్. నాయుడు గారు, ఏంటమ్మా? స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేయకుండా అలా కూర్చున్నారేమిటి? సార్ ఇంకా రాలేదా? ఈ రోజు కోచింగ్ లేనట్టేనా? అవునమ్మా, ఇంకా మాస్టర్ హెల్త్ అలాగే ఉంది. ఆయన లేచి తిరగకపోతే ఈ ఇన్స్టిట్యూట్లో ఏ సందడి ఉండదమ్మా. దానికి మనమేం చేయగలం చెప్పమ్మా? తలచుకుంటినే రాధమ్మ, ఎన్నగా సఖి వంచు ఎంచుకుంటినే. నిన్ను నారతి వంచు తలచుకుంటినే రాధమ్మ, ఎన్నగా సఖి వంచు ఎంచుకుంటినే. నిన్ను నారతి వంచు తలచుకుంటేనే రాధమ్మ, ఎన్నగా సఖి వంచు ఎంచుకుంటేనే.
తలచుకుంటేనే రాధమ్మ ఎనగా సఖి వంచు ఎంచుకుంటేనే నిన్ను నారతి వంచు తలచుకుంటేనే రాధమ్మ ఎనగా సఖి వంచు ఎంచుకుంటేనే పూలా విరియుమేను వన్నెలే కురియువేళ పూలా విరియుమేను వన్నెలే కురియువేళ వెన్నెలే వెలిగే కన్నులా రాధమ్మ వెన్నెలే వెలిగే కన్నులా పరుని అమ్ములై బాధించే వాలు వాలు చూపులే అమ్ములై బాధించే వాలు వాలు చూపులే కంటి పాపల్లే గంటకారారా రాధమ్మా ఎందుకే ఇక మౌనం నేనోగలేను విరగం ఏలనే ఇక దూరము రాధమ్మా 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 నిన్ను నారతి వంచు తలచుకుంటేనే రాధమ్మా ఎన్నగా సఖి వంచు ఎంచుకుంటేనే అవసరమా ఇది నీకు అవసరమా అయ్ చెయ్యి కూడా పని చేసేసి ఏంటి అలా చూస్తున్నావు ఏమిటి నువ్వు అనేది ఈ భయం ముందుగా ఉండాలి టైపు చేయటం అన్నీ తప్పులు చేసేస్తావు అది కాక భరతనాట్యం వేరేనా నా సర్వీస్ ఎంత నీకంటే 9 ఏళ్ళు ఎక్కువ నాకు అన్నీ తెలుసు భరతనాట్యం కూచిపూడి కథక్కళి డిస్కో అన్నీ తెలిసిన ఎందుకులా ఉన్నా ఒరే నటరాజా ఇది ఆఫీస్ రా నీ ఇల్లు కాదు వచ్చిన వెంటనే నీ పని చూసుకుని వెళ్ళిపోవాలి నాయుడు గారు ఈ అమ్మాయికి ఎందుకు భరతనాట్యం మాస్టర్ వెంటనే రమ్మన్నారు నువ్వు వెళ్ళమ్మా నాయుడు గారు ఇక రేవతి ఉద్యోగం గోయిందా నీకెందుకురా అంత సంతోషం పాపం పేద పిల్లరా పిల్ల అంటే దయ్యమో దిగొస్తుందంటారు నువ్వు దిగావేంటి అప్పుడు నేను దయ్యానా పిశాచివి దీన్ని నీకోసం కొన్నాను కళ ఏ ఒక్కరికి సొంతం కాదని నీ నాట్యం చూసి తెలుసుకున్నాను. సార్ అది మీ ఆరోగ్యం బాలేక ఇన్స్టిట్యూషన్ ఫంక్షన్ కాలేదు. కళామందిర్ చిన్నపోయినట్లుంటేను మీ పర్మిషన్ లేకుండా నేను ఆడడం తప్పే సార్. ఇంకెప్పుడు అలా చేయను. అందుకని నన్ను ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోమనకండి సార్. ఏమిటి నువ్వు అనేది? ఏమీ చెప్పకుండా ఉద్యోగం నుంచి పంపేస్తారు కొందరు, ప్రెజెంటేషన్ ఇచ్చి పంపేస్తారు కొందరు. సార్ మా కుటుంబం చాలా పేద కుటుంబం సార్. రేవతి, పేరు పెట్టి పిలవచ్చుగా? టైప్ చేసే నీ చేతుల్లో ఇంత గొప్ప అభినయాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను. సుకుమారమైన నీ చేతి వేళ్ళకి ఈ చిన్ని బహుమతి ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ సార్. కానీ దాన్ని
దాన్ని పెట్టుకునే అర్హత నాకు లేదు. క్షమించండి సార్. డబ్బున్న కవర్తోనే వెళ్తే అది నా జీతం కనుక ఎవరు తప్పుగా అనుకోరు. కానీ ఈ ప్రెజెంటేషన్తో వెళ్తే నలుగురు నన్ను వేధించి చంపుతారు. బయటి వాళ్ళకి నేను వింత జంతువునైపోతాను. మా నాన్న కూడా ఏ పరిస్థితిలోనూ ఈ పనిని సమర్థించరు. దీన్ని నువ్వు అందరికీ చూపిస్తేనేగా ప్రాబ్లం. ఎందుకు సార్ నన్ను దొంగం చేయాలనుకుంటున్నారు? అనుభవించడానికి భయమే, ఆరాధించడానికి భయమే. మరెందుకు ఈ ప్రెజెంటేషన్? నాకైతే అర్థం కావడం లేదు. సార్, నా డాన్స్ నిజంగా నచ్చుంటే 4 వాక్యాలు మెచ్చుకుంటూ రాసివ్వండి చాలు. దానికి ఫ్రేమ్ బిగించి ఇంట్లో పెట్టుకుంటాను. అడిగిన వాళ్ళకి గొప్పగా చెప్పుకుంటాను. నాకు అది చాలు సార్. తకతిమితో తాం తకతో తదింతో. ఏమన్నారు సార్? అది ఇప్పుడు నీకు అర్థం కాదులే. రేవతి, యూ కెన్ గో నౌ. ఎస్ సార్, మిమ్మల్ని చూడడానికి పోలీస్ ఇన్స్పెక్టర్ గారు వచ్చున్నారు. వాట్? పోలీస్ ఇన్స్పెక్టరా? నేనేం తప్పు చేయలేదే. సరే సరే, రమ్మనండి. అలాగే సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్ కృష్ణ. గుడ్ మార్నింగ్. ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ నీ దగ్గర తెలుసుకుందామని వచ్చాను. ఓకే, టేక్ ఏ సీట్. థ్యాంక్ యూ. ఈవిడెవరో తెలుసా? చూసి చెప్పండి. ఎస్, ఈవిడ మా నాన్నగారికి రెండో భార్య. చూసి చాలా ఏళ్ళైంది. ఆవిడ కనిపించట్లేదని మీ నాన్నగారు కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఎందుకు ఇచ్చారో ఆయన్నే వెళ్ళి అడగండి. నాకు ఆ పెద్ద మనిషికి ఎలాంటి సంబంధము ఇప్పుడు లేదు. ప్లీజ్, ఇంకెప్పుడు ఇలాంటి విషయాలు నా దగ్గరికి తీసుకురావద్దు. నా మీదనే తప్పుంటే నన్ను అడగండి, నేను సమాధానం చెప్తాను. ఓకే మిస్టర్ కృష్ణ, అవసరమైతే మళ్ళీ కలుస్తాను. సార్, ఏడా ఇంటర్వ్యూ కోసం ఎవరో వచ్చున్నారు. ఇప్పుడు నేను ఎవరిని చూడదలుచుకోలేదు. సరే సార్. చూడండమ్మా, ఇంటర్వ్యూ పోస్ట్ పోన్ చేశారు, తర్వాత రండి. సార్, జతులు నేర్పించడానికని ఒక ఆవిడ వచ్చున్నారు. అవును, నిన్న కదా ఇంటర్వ్యూ డేటు. మీరే కదా సార్ క్యాన్సిల్ చేయమన్నారు, అందుకని. సరే, ఎంతమంది వచ్చారు? ఒకే ఒక ఆవిడ వచ్చున్నారు. నిన్న వచ్చిన వాళ్ళు ఎవరూ రాలేదు సార్. ఓకే, రమ్మనండి. సరే సార్. సార్, నేను లోపలికి రావచ్చా? రామ్మా. సరిగా కూర్చోమ్మా. సార్, మీరు అదోలా ఉన్నారు. నేను వెళ్ళి కాఫీ తీసుకురమ్మని చెప్పనా? వద్దు, ఓకే, ఇట్స్ ఓకే.
మీ పేరు? కళ్యాణి. ఆ పేరుకి మీకు ఎలాంటి సంబంధము లేదనిపిస్తుంది. Am I right? మీరెందుకు అలా అనుకుంటున్నారు? నా పేరు కళ్యాణి. తప్పుగా అనుకోకండి. లక్ష్మీదేవిలా అనిపిస్తే అలా అన్నాను. లక్ష్మి అనే పేరు నాకు చాలా ఇష్టం. ఏ మీకు ఆ పేరు ఇష్టం లేదా? అలానేం కాదు, ఇప్పుడు పేరు మార్చుకునే అవసరం లేకపోవచ్చు, కానీ కళ్యాణి అని పిలవడం కంటే లక్ష్మి అని పిలవడంలో ఒక గౌరవం ఉంది కదా. మీ కుటుంబం గురించి నేను తెలుసుకోవచ్చా? సార్, ఇంటర్వ్యూలో పర్సనల్ విషయాలు అడగడం తప్పే, క్షమించాలి. అయినా నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇక్కడ వర్క్ చేసే వాళ్ళ కుటుంబాల గురించి తెలుసుకోవడం ఇక్కడ అలవాటు. వాళ్ళకిచ్చిన ఉద్యోగంలో నిలబడగలరా, సిన్సియర్గా వర్క్ చేస్తారా అని తెలుసుకోవడానికి మాకు సహాయంగా ఉంటుంది. అందుకే అడిగాను. మీ కుటుంబం గురించి. భర్తున్నారు, ఒకే ఒక బిడ్డ. ఇక్కడే ఉంటున్నారా? కలిసుండే భాగ్యం నాకు లేదు, వదిలిపెట్టి రావాల్సి వచ్చింది. సారీ మేడం, నీకు ఈ ఉద్యోగం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే. దాందే ఉంది, పర్వాలేదులే. నీ వాయిస్ ఎలా ఉంటుందో, సంగీతం ఎంతవరకు తెలుసుకోవడానికి ఒక పాట పాడమ్మా. జోలతోనే సాగేను సంగీతం, గుండెలో ఆగని రాగమే జలపాతం. జోలతోనే సాగేను సంగీతం, గుండెలో ఆగని రాగమే జలపాతం. కలతలు కన్నీళ్లు మదిని కలచినా, నలిగిపోనిది నవగీతం. కలతలు కన్నీళ్లు మదిని కలచినా, నలిగిపోనిది నవగీతం. హలో రేవతి, అపాయింట్మెంట్ ఆర్డర్ ఒకటి టైప్ చేసి వెంటనే తీసుకురా. పేరేంటి సార్? పేరు మిస్సెస్ లక్ష్మి. ఓకే సార్, తీసుకొస్తాను. ఇకనైనా నన్ను వదిలిపెట్టి పోరనుకుంటాను. ఐ మీన్, ఈ కళామందిర్లోనే నీ జీవితం అంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. రేవతి, సార్. ఈవిడ ఇక్కడ ఉండడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయి. అలాగే సార్. అమ్మా, ఓ సారీ మేడం, ఈవిడ టైపిస్ట్ రేవతి. ఎందుకో సైన్ చేస్తుంటే మా అమ్మ చిన్న వయసులో నా చేత దిద్దించిన అక్షరాలు జ్ఞాపకం వచ్చాయి. నన్ను గుర్తించలేదా? కానీ నేను నిన్ను మర్చిపోలేదమ్మా. చిన్న వయసులో నన్ను అనాథన చేసి వెళ్ళడం నాకు ఇంకా గుర్తుందమ్మా. నన్ను బుజ్జగించి పాలలో నిద్ర మాత్రం కల్పించి వెళ్ళిపోయావు కదూ. నువ్వు కనిపించక నేనెంత బాధపడుంటాను. అమ్మా, మా అదంతా నీకు ఇప్పుడు తెలియదులే. ఇప్పుడేమైంది? నా దగ్గరికే వచ్చేసావు. నీకు తెలియదులే.
నేనే నీ బిడ్డనని. నువ్వు నీ బిడ్డ కోసం ఎలా పరితపిస్తావో కొన్నాళ్ళైనా నీకు తెలియకుండా నేను చూడదు. తొందరలోనే అందరూ ఒక చోట ఉన్నప్పుడు నేను ఆనందంతో అమ్మా అమ్మా అని పిలుస్తాను. అప్పుడు తెలుస్తుంది. అయ్యగారు, సుందరి ఇప్పుడు ఎక్కడుందో తెలుసుకున్నారా? పోలీస్ రిపోర్ట్ కూడా ఇచ్చామండి. కానీ ఆవిడ ఎక్కడున్నారో ఇంతవరకు తెలియలేదు. నగలు తీసుకుపోయినందుకు నేనేమీ బాధపడటం లేదు. కానీ నన్నెంత మోసం చేసిపోయిందే. బాధపడకండి అయ్యగారు. కష్టాలు వచ్చినా తట్టుకునేవాళ్ళు కడదాకా కాపురం చేస్తారు. స్వార్థం కోసం వచ్చేవాళ్లే ఇలా మధ్యలోనే వదిలేసి... సర్లే, వదిలేయండి. మీరు కృష్ణతో మాట్లాడారా? వెళ్ళాను. ఎంతగానో చెప్పి చూశాను. కానీ అతను వినిపించుకోలేదు. నా బిడ్డ నా మాదిరే మొండివాడయ్యాడు. కానీ ఒకటి మాత్రం తెలుసుకున్నాను. నా మొండితనం వల్ల నా కుటుంబమే చెదిరిపోయింది. పట్టుదల ఉండాల్సిందే, కానీ నాలా ఉండకూడదు. ఉంటే బాధలే మిగిలేది. నా లక్ష్మి ఇప్పుడు ఎక్కడ కష్టపడుతుందో. తనకు జను తగిట తకజం తరిక్కజం రిక్కజం కజం జం గిమితరికిట కుకుతరిడ తక తధింతత తనకు జనుత జనుత తనకు జం తన ధీంతత తతరతాని ఉత్తరతాని తకత జం తధింత 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 ధీం గిమితరికిట కుకుంతరిడ తక పానీని సరిని సరిని సపని జనుత కిట తడత ధీం ధీం గిమితరికిట కుకుంతరిడ తక పానీని సరిని సరిని సపని జనుత కిట తడత ధీం ధీం తనకు జనుత నిని పపరి సరి తన ధీంత పనిని సరి సా తతరతాని ఉతరతాని తకత జపరి సపసని మని పది కమరి గిమితరికిట కుకుంతరిడ తక పానీని సరిని సరిని సపని జనుత కిట తడత ధీం ధీం జోలతోనే సాగేను సంగీతం జోలతోనే సాగేను సంగీతం గుండెలో ఆగని రాగమే జలపాతం కలతలు కన్నీళ్ళు మదిని కలచినా నలిగిపోనిది నవగీతం కలతలు కన్నీళ్ళు మదిని కలచినా నలిగిపోనిది నవగీతం జోలతోనే సాగేను సంగీతం సంగీతం
అమ్మా రామ్మా. ఎవరి ఫోటో అమ్మా? నేను చూడచ్చా? మా అబ్బాయిది. ముద్దుగా అందంగా ఉన్నాడు. అవును, ఇప్పుడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? నేను ఇల్లు వదిలిపెట్టి వచ్చేసానుగా. ఈ 15 సంవత్సరాల్లో ఎంత ఎదిగిపోయి ఉంటాడో. ఎందుకమ్మా ఇంత చిన్న వయసులో వదిలిపెట్టి రావడానికి మీకు మనసులో వచ్చింది? వాళ్ళ నాన్నగారు చేసిన పని కోపంతో వాళ్ళని వదిలిపెట్టొచ్చాను. నా బిడ్డ కూడా నాలాగే వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎక్కడుంటున్నాడో, ఎలాంటి కష్టాలు అనిపిస్తున్నాడో తెలియదమ్మా. నాతో కూడా తీసుకొస్తే వాడు నాతో పాటు కష్టాలు పడాల్సి ఉంటుంది. నేను వాడి ఇష్ట ప్రకారం చదివించలేను. ఆ భయంతోనే వాళ్ళ నాన్న దగ్గర వదిలేసి వచ్చాను. కానీ ఆ దేవుడు ఇంకోలా చేశాడు. నా దగ్గర లేకుండా, ఆయన దగ్గర లేకుండా వాడెక్కడో ఉంటున్నాడు. వాడిని ఒక్కసారి తృప్తిగా చూసుకుని ప్రేమగా నా చేత్తో వాడికి అన్నం తినిపించాలని ఆశతోనే ఇంకా నేను జీవించున్నాను. సన్యాసినిగా తిరుగుతున్న నేను ఈ రోజు ఇక్కడికి వచ్చి చేరాను. మీ మనసులో ఉన్న కోరిక తొందరలోనే తీరుతుందమ్మా. మీరు ఊహించలేని, నమ్మశక్యం కాని విధంగా మీ ఎదురుగా హఠాత్తుగా వచ్చి నుంచుంటాడు మీ అబ్బాయి. ఆ ఆనందాన్ని తొందరలోనే మీరు అనుభవిస్తారు. రెండమ్మా. పాపం సారా లక్ష్మి గారు. ఏమిటి నువ్వు అనేది? ఆవిడకి భర్త, బిడ్డ అందరూ ఉన్నారట. కానీ ఆవిడ భర్త వేరే ఒక ఆవిడతో సంబంధం పెట్టుకున్నట్ట. అది భరించలేక. అందుకని కన్న బిడ్డను అలా గాలి వదిలేసి రావడమేనా? ఆ విషయం మీకు తెలుసా సార్? అదే, అది ఆవిడ ఆ రోజు ఇంటర్వ్యూలో అన్నట్టు జ్ఞాపకం. సార్, అది ఆ తల్లి చేసిన త్యాగం. తన బిడ్డ ఐశ్వర్యంతో సంతోషంగా ఉండాలని వదిలేసి రావడం తప్పు కాదుగా సార్. ఇల్లు వదిలిపెట్టొచ్చేసిన తన బిడ్డ జ్ఞాపకాలతోనే జీవిస్తున్నారు. ఆవిడంత ప్రేమన్నదే అయితే కన్న బిడ్డను వదిలి ఇన్నాళ్ళు ఎలా ఉంటుంది? ఆవిడ తిరిగి ఇంటికి వెళ్ళారట. కానీ ఆ అబ్బాయి అక్కడ లేడట. ఆవిడ ఇల్లు వదిలిన 10 రోజులకే అతనే ఇంట్లోంచి వెళ్ళిపోయాట. చనిపోయేలోగా అతన్ని చూసి తన చేతులతో అతనికి అన్నం తినిపించాలని ఆశతో గుళ్ళు గోపురాలు తిరుగుతూ చివరికి ఇక్కడికి చేరారట. ఇప్పుడు కూడా తన బిడ్డ ఫోటోను చూసుకుంటూ రోజంతా ఏడుస్తూనే ఉంటారు. ఇటువంటి తల్లికి బిడ్డగా పుట్టడం అతను చేసుకున్న పుణ్యం. ఇప్పుడు అతను ఎలాంటి పనులు చేస్తున్నాడో, ఏ అమ్మాయి వెనకాల తిరుగుతున్నాడో ఈ తల్లిని మర్చిపోయి ఉంటాడు. సార్, సార్,
అరే నా పేరు జూనియర్ మైకేల్ జాక్సన్, నే అడుగు వేస్తే గర్రం గర్రం యాక్షన్ యాక్షన్. అరే నా పేరు జూనియర్ మైకేల్ జాక్సన్, నే అడుగు వేస్తే గర్రం గర్రం యాక్షన్ యాక్షన్. నా పాట నీ అట్ట అల్లుకోవాలా, నీ సన్నాయి మోగితే అల్లాడాలా, నీ సన్నాయి మోగితే అల్లాడాలా. ఏందయ్యా చెట్టు కింద పడుకుని పగడ కలగంటున్నా? నిజంగా అయితే నువ్వు ఒప్పుకో, కల్లోనైనా నిన్ను కౌగులించుకుందామని. చేతిలో ఏముందో చూసావా? పార్వతి, నువ్వేంటి ఇలా దర్శనం ఇచ్చేస్తున్నావు? ఎలా దర్శనం ఇవ్వమంటా? అరే అది ఎలా వర్ణించను? అమెరికా గర్ల్ మాదిరి డ్రెస్ లేకుండా మోడర్న్ గా నువ్వు దగదగా మెరిసిపోతూ ఉంటే. ఏంటది? నేనా? నిన్ను పారు తప్పుగా అనుకోకు. నువ్వు ఇంగ్లీష్ డ్రెస్ వేసుకుంటే శ్రీదేవి కూడా నీ ముందు బలాదూరు. ఏంటది? నేనంత అందంగా ఉన్నానా? అవును, నీ అందం నీకు తెలియదు, నాకు కదా తెలిసేది. నిజమేనా నువ్వు చెప్పేది? వదలవయ్యా. నేను ఎప్పుడు పట్టుకున్నానా? ఇంకా పట్టుకోలేదా? అయితే ఇప్పుడు పట్టుకుంటా. చికి చికి వదలవయ్యా. రేవతి, ఏమిటి నాన్నా? ఇప్పుడేనమ్మా నీ మొహంలో ఎన్నడూ లేని సంతోషాన్ని చూస్తున్నాను. ఇది ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలి. టైం అయింది, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. అలాగే అమ్మా. మందులన్నీ తెచ్చి పెట్టాను, మర్చిపోకుండా వేసుకో. అలాగేనమ్మా. మురళి, ఏంటక్క ఇక్కడే కూర్చొని చదువుకో, అల్లరి చేయకూడదే, తెలిసిందా? వస్తానన్నా. వెళ్ళిరామ్మా. అలా చూడరా, అదేరా కృష్ణగాడి ప్రైసి. దాన్ని ఎత్తుకెళ్తే వాడే మన దారికి వస్తాడు. ఓహో అలాగా. ఫాలో మీ. రేవత్ అంటే నాకు భలే ఇష్టంరా. ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు తెలివిలోనూ అందంలోనూ ప్రకాశిస్తారట. ఓయ్, కొంచెం వదిలితే చాలు వెంటనే. లేడీ రాస్కల్, మీరంతా అక్క పిల్లలతో పుట్టలేదు. చేస్తూ వెనకాల కారులో మాస్టర్ వెళ్తున్నారు. నాకేదో భయంగా ఉందండి. నువ్వేం భయపడకమ్మా, ఆయన గురించి నీకు అసలు తెలియదు. ఆయన డాన్సుల్లోనే మాస్టర్ కాదు.
తెచ్చినాను నీ కోసం పారు పార్వతి ఏందయ్యా మల్లె మొక్కలు పారు ఘుమఘుమఘుమలాడుతున్నాయి 10 మూరలు కొన్నా తల్ల పెట్టనా అదేంటి అట్ట అడుగుతావు మొగుడు పెళ్ళాం తల్లో పూలు పెడతానంటే వద్దంటదా పెట్టవయ్యా పెడతానుండు పార్వతి మనలో మనకి ఎన్ని గొడవలున్నా వాటన్నింటినీ మరిచి ఎప్పుడూ సంతోషంగా ఉందామా ఏమయ్యా ఇంతకు ముందు నేనేమన్నా తప్పుగా మాట్లాడుంటే వాటన్నిటినీ మనసులో ఉంచుకోకయ్యా ఇలా మనసు పిప్ప మాట్లాడుకుంటే మొగుడు పిల్లలకి ఎలాంటి గొడవలు ఉండవు పొయ్యి దగ్గర ఎందుకు కూర్చున్నావు నేనేమన్నా పొయ్యింది తిన్నానా అయ్యో నల్లబడిపోతావని మహాలక్ష్మిలా ఉన్నావు. మర్యాదలకేం గాని కూర్చో. పర్వాలేదు సార్. కూర్చోమంటుంటే. సరే సార్. ఇప్పుడు చదువు. చదువుతాను సార్. విరిసినది పలపులలో వసంతం, కురిసినది వెన్నెలలే దిగంతం. ఎక్సలెంట్. ఎవరా సార్? పూర్తి చెయ్యి. అలాగే సార్. తరగనిది చెరగనిది కరగనిది నా ఎదలో ప్రేమ అనంతం. బ్యూటిఫుల్ సార్. ఎవరు రాశారు సార్? నేనే రాశాను. మీరు కవిత్వం కూడా రాస్తారా? నేను కవిని కాదు, నిన్ను మనసులో తలుచుకున్నాను, కవిత్వం తానుగా వచ్చేసింది. విరిసినది మలపులలో వసంతం, కురిసినది వెన్నెలలే దిగంతం. తరగనిది చెరగనిది కరగనిది నా ఎదలో ప్రేమ అనంతం, ఎదలో ప్రేమ అనంతం. తడగంట తలిమంట తొలి పంట మనసంట కలబోసే. కలవాణి అలివేణి విరివాణి సిరివాణి తెర తీసే. పనువంత ఒక వింత పులకింత గిలిగింత నిలవేసి. కనులే కలిసే కలలే తెలిసే, కనులే కలిసే కలలే తెలిసే. తకదిమితో తాంతకతం తదింతో విరిసినది మలపులలో వసంతం, తకదిమితో తాంతకతం తదింతో కురిసినది వెన్నెలలే దిగంతం. ఇది ఎదమీటు తెరసాటు ప్రేమ, ఇది ఎడబాటు కనల
తెరచాటు ప్రేమ మది దేవాలయం అనురాగాల గారాల సరసంగమం విరిసినది మలపులలో వసంతం కురిసినది వెన్నెలలే దిగంతం చెరగనిది కరగనిది మా ఎదలో ప్రేమ అనంతం ఎదలో ప్రేమ అనంతం. ఏంటమ్మా అద్దం ముందు అలాగే నిల్చుంటున్నావు? అది ఏమీ లేదు నాన్న. పాతదైపోయిన అద్దంలో నీ మొహం సరిగ్గా కనిపించక బాధపడేదానివిగా, అందుకని కొత్తది కొనుక్కొచ్చాను. ఎలా ఉంది? బాగుందా? బాగుంది. అవును, దీన్ని కొండనే నీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? రోజు ఇంటి ఖర్చులకని ఇచ్చేసి వెళ్తుంటావుగా, అందులో మిగిల్చాను. అద్దానిక అంగడతను అన్యాయమైన రేటు తీసుకోవడం కూడా నాకు బాధ అనిపించలేదమ్మా. రేవతి, ఈ రోజుల్లో పిల్లలు సంపాదిస్తున్నారని తండ్రి ఇంట్లో కూర్చుని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడితే ఆ తండ్రి బిడ్డల బంధానికే అర్థం లేదు తల్లి. అలాంటి వాళ్ళని మనుషులను అనుకోకూడదమ్మా. ఏమంటావు? సార్, నాతో ఒంటరిగా ఏదో మాట్లాడాలని రమ్మన్నారు. మౌనంగా ఉన్నారేమిటి? నా లైఫ్లో జరిగిన ఎన్నో విషయాలు నీకు చెప్పాలి, కానీ నేను ఇక్కడికి రమ్మన్న కారణం వేరే. రేవతి, ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకో తెలుసా? నువ్వు వచ్చిన వేళ విశేషం, మా అమ్మను కలుసుకునే భాగ్యం నాకు కలిగింది. నాకేమీ అర్థం కావడం లేదు. ఈ కళామందిరే చిన్న వయసులో నాకు ఆశ్రయం ఇచ్చింది. ఇక్కడే పెరిగాను. ఈ కళామందిర్ని స్థాపించిన ఆయన చనిపోతూ దీని నిర్వహణ భారాన్ని నాకు అప్పగించారు. అన్నీ ఉండి అమ్మని చూడాలి, మాట్లాడాలి అని నేను పడ్డ తపన, నా ప్రార్థన ఇప్పటికి ఫలించింది. నేను మా అమ్మని చూశాను. ఆవిడెవరో నాకు చూపించరా? చూపిస్తే నాకేస్తావు? చాలా అక్కడిస్తే మాత్రం చాలదు, ఇక్కడివ్వాలి. ఏ, ఆగగగగ. మా అమ్మ ఎవరో చెప్పనా? అమ్మా, ఏం లేదు, నేను రేవతి కోసం వచ్చాను. రేవతి, ఆ అమ్మ ఎందుకు వచ్చారు అడుగు. నేను వెళ్తాను. మీరు మాట్లాడుకున్నప్పుడు వచ్చాను, ఏమనుకోవద్దు. అయ్యో, అలా ఎప్పుడు అనకండి. నేను చిన్నదాన్ని, నన్ను మీరే ఆశీర్వదించాలి. నా ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుందమ్మా. కొద్ది రోజుల్లోనే నీ మనసుకు నచ్చిన అబ్బాయితో పెళ్లి కుమార్తెగా వచ్చి నిలబడతావు. నొప్పిగా ఉందమ్మా? సారీ, నీ రక్తం చూడగానే నా బిడ్డ లాంటి వాడివి, నేను తప్పుగా అనుకోలేదు. ఏదో తెలియని అనుబంధం, అందుకే నీకు తెలియకుండానే. కూర్చోండమ్మా.
నాకు అమ్ముంది. ఆవిడ ఒళ్ళో తలపెట్టుకుని కబుర్లు చెప్పాలనే ఆశ ఇంతవరకు తీరనే లేదు. ఇక మీదైనా నాకు ఆ భాగ్యం కలగాలని ఆశిస్తున్నాను. నా బిడ్డ కోసం నేను తప్పించిపోతున్నాను. కన్న తల్లి కోసం నువ్వు ఆరాటపడుతున్నావు. అందుకే మనిద్దరి పరిస్థితి ఒకేలా ఉంది. అతి తొందరలోనే మీరు మీ అబ్బాయిని కలుసుకోబోతున్నారు. దానికి టైం దగ్గర పడింది. నీ నోటి చలువ నా బిడ్డ కనిపించాలి. షూర్. మీరు ఒక శుభకార్యానికి మీరు ఏమంటున్నారు? మన ఆఫీస్ టైపిస్ట్ రేవతి గురించి మీ అభిప్రాయం ఏమిటి? చాలా చక్కని పిల్ల, లక్షణంగా ఉంటుంది. అవును, ఇప్పుడు ఆ పిల్ల గురించి ఏం లేదు. పర్వాలేదు, చెప్పండి. రేవతి నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. సంతోషించాల్సిన విషయగా ఎందుకు సంకోచిస్తున్నారు? అది రేపు అమ్మాయిని చూడడానికి వెళ్ళాలి. నేనే దగ్గరుండి ఆ శుభకార్యం జరిపిస్తాను. థ్యాంక్ యూ. రేపు మీరు ఈ పట్టు చీర కట్టుకుని రావాలి. రేవతి, నువ్వు మా అమ్మగారిని చూడబోతున్నావు. అది మన నిశ్చితార్థం రోజున. నిజంగానా? ఇదిగో అదిగో అంటూ సస్పెన్స్ లో ఉంచేస్తున్నారు. ఒక శుభకార్యం జరిగేప్పుడు మా అమ్మగారే ఆశ్చర్యపడేలా ఆమెను అందరికీ పరిచయం చేయాలనుకున్నాను. అందుకే మన నిశ్చితార్థం రేపే జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశాను. బి రెడీ? ఓకే. వన్నె వన్నె సొగసుల పరువ భూమిలో స్వర్గమల్లె వెలిసిన ప్రణయం. పూచలే వన్నె వన్నె సొగసుల పరువ భూమిలో స్వర్గమల్లె వెలిసిన ప్రణయం. ఎద పిలిచే చందనపు బిందులకు విరహం. ముందుకొచ్చి మన్నె మొగ్గ సరసం ముద్దులిచ్చి ముద్ద బంతి మురిపెం. మేఘాల పల్లకిలో జాబిల్లిలా విరజల్లిన వెండివాన. మేఘాల పల్లకిలో జాబిల్లిలా విరజల్లిన వెండివాన. జతికే శృతివో జతిలో ఆకృతిలో రతివో ముందుకొచ్చి నల్లె మొగ్గ సరసం ముద్దులిచ్చి ముద్ద బంతి మురిపెం. పూచలే వన్నె వన్నె సొగసుల పరువం భూమిలో స్వర్గమల్లె వెలిసిన ప్రణయం.
కొంగులోన సిగ్గుపడనా రేరాని అందమున కళ కొంగులోన సిగ్గుపడనా చిలికే సుధలో ఎద పిలిచే చందనపు విందులకు విరహం ముందుకొచ్చి మళ్ళీ మొగ్గ సరసం ముద్దులిచ్చి ముద్దబంతి మురితం పూచలే వల్లె వల్లె సొగసుల పర్వం భూమిలో స్వర్గమల్లె వెలిసిన ప్రణయం ఎద పిలిచే చందనపు విందులకు విరహం ముందుకొచ్చి మళ్ళీ మొగ్గ సరసం ముద్దులిచ్చి ముద్దబంతి మురితం ఏంటమ్మా తల్లో ఉండాల్సిన మల్లెపూలు నేల మీద ఉన్నాయి. రండమ్మా నమస్తే. రండి రా బాబు. పూలు పళ్ళు తీసుకొచ్చాను. మీ అమ్మాయిని పట్టుచీర కట్టుకురమ్మనండి. రేవతి ఇవి తీసుకోమ్మా. ఈ చీర కట్టుకుని రా. నువ్వు కూర్చోమ్మా. ఆ, కూర్చో నేను ఇక్కడ కూర్చుంటానండి. కూర్చో బాబు కూర్చో. అక్క అక్క అక్కేది ఆ, 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 మురళి అక్క తర్వాత వస్తుంది కానీ మీరు బయటికి వెళ్ళి ఆడుకోండమ్మా. వెళ్ళు వెళ్ళు వెళ్ళమ్మా. ఆ. ఆ. అమ్మా సాంప్రదాయాన్ని గౌరవిస్తూ మీరు మా ఇల్లు వెతుక్కుంటూ రావడం నాకెంతో సంతోషంగా ఉందమ్మా. దాందే ఉంది. అమ్మాయిని పిలవండి. ఆ, రేవతి బాబు కూడా ఇవ్వమ్మా. అమ్మా రండమ్మా పోదాం. బాబు ఏమిటిది? రమ్మంటున్నాను కదా, రండమ్మా. వస్తున్నా. అన్నా అమ్మా అలా కోపంగా వెళ్ళిపోతున్నారే, ఏమైందో నాకు అర్థం కావడం లేదమ్మా. ఒక అమ్మాయికి నిశ్చితార్థం అనేది తన జీవితంలో ఎన్నెన్నో ఆశలు రేపుతుంది. ఈ శుభకార్యం నేను అక్కడికి వచ్చినందువల్ల ఆగిపోవడం నేను తట్టుకోలేకపోతున్నాను. మీరేం చెప్పినా సరే నా అభిప్రాయం మాత్రం మారదు. ఏమిటిది చిన్నపిల్లాడిలా? ఇష్టం లేని అమ్మాయి కోసం పోలేదుగా. ఒకరితో ఒకరు మాట్లాడుకుని మనసులు ఇచ్చిపుచ్చుకుని ఆ తర్వాతే కదా పెళ్లి చేసుకోవాలని అభిప్రాయానికి వచ్చారు. ఎక్కడి నుంచో వచ్చి నన్ను తల్లిగా భావించి నన్ను అక్కడికి తీసుకెళ్లారు. అక్కడ మీకేమైందని తిరిగి వచ్చేశారు. ఇప్పుడు ఆ కుటుంబానికి ఎంత అవమానం. అనుభవించని నన్ను, నా కన్న తల్లిని నడు రోడ్డు మీదకి తీసుకొచ్చిన వాళ్ళు కదా. ఆ కుటుంబాన్ని గురించి నేను ఎందుకు ఆలోచించాలి? ఇక నాకు రేవతికి పెళ్ళనేది మర్చిపోండి. ఏమిటిది? చిన్నపిల్లాళ్ళ మాట్లాడుతున్నారు. 10 మాసాలు మోసి కన్న నా తల్లిని దూరం చేసుకుని ప్రేమగా అమ్మ అని పిలవలేని దుర్భాగ్యుని నేను. చిన్న వయసులో దక్కని తల్లి ప్రేమ కోసం
ఒక్కొక్క క్షణము పరితపించిపోయాను. ఎన్నో రాత్రులు నిద్రపోకుండా గడిపాను. ఇప్పుడు నా జీవితంలోకి సంతోషం రాబోతోందని, దాన్ని మా అమ్మతో కలిసి పంచుకోవాలని ఎన్నో కలలు కన్నాను. ఇప్పుడు ఏమైందని? మీ అమ్మ నువ్వు పోగొట్టుకోలేదుగా. ఆవిడ నీ దగ్గర లేరంతే. త్వరలో మీ తల్లి కొడుకులు ఏకమవుతారు. కానీ ఆ రేవతికి మీరు కాక ఎవరున్నారు? దాన్ని చేసుకోవడానికి ఎంతో మంది రావచ్చు, కానీ రేవతందుకు ఒప్పుకోదు. బాబు, నువ్వెందుకని తిరిగి వచ్చేసావో నాకు తెలుసు. మా ఇంట్లో ఉంటున్న మోగపిల్ల గురించో, ఆ పిల్ల సోదరుడు కుంటబ్బాయి గురించో మీకు ఎలాంటి సందేహము వద్దు. ఆ ఇద్దరు శాపగ్రస్తులు నా తోడబుట్టిన చెల్లెలి సంతానం. రేవతిని కూడా వాళ్ళు అక్క అక్కనే పిలుస్తారు. వాళ్ళ గురించి నువ్వేమైనా సందేహపడ్డావా బాబు? దారి తప్పిన నా చెల్లెలికి పుట్టిన దురదృష్టవంతులే ఆ ఇద్దరు పిల్లలు. రేవతికి ఏమీ తెలియదు. నాకున్న కోరికల్లో ఒక్కటే, ఆ అమాయకురాల్ని మీలాంటి ఉత్తముడి భార్యగా చూడాలన్నదే. మాస్టర్ మాస్టర్, ఏమిటి విషయం? మన రేవతిని ఆ రౌడీలు జీపులో తీసుకుపోతున్నారు. మంత్రి గారి గెస్ట్ హౌస్ వైపు వెళ్తున్నారు. ఈసారి వాళ్ళంతా పెద్ద ఐడియాతో వచ్చినట్టు భయంగా ఉంది మాస్టర్. మీరే ఎలాగైనా వెళ్ళి కాపాడండి. ఏంటి మాస్టారు మౌనంగా వెళ్ళిపోతున్నారేంటి? మాస్టారు మాస్టారు చూడు బాబు, నీ తల్లి మీద నీకున్న గౌరవం నిజమైందే అయితే ఆ అమ్మాయిని వాళ్ళ బారి నుండి కాపాడవలసింది నీ బాధ్యత. అమ్మా, అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా, ముందెళ్ళి అమ్మాయిని కాపాడు. మీదెంత మంచి మనసమ్మా. దారి తప్పింది తోడబుట్టిన నా చెల్లెలే కాని నా కూతురు రేవతి కాదమ్మా. నాకు అర్థమైందండి. నేనందరికీ దూరం అయిపోయాను. పాప రేవతి మంచి పిల్ల, సంతోషంగా ఉండాలి. మీరు మీ చెల్లెలి పక్కన ఫోటోలో ఉన్నాయనే మా ఆయన. మీ చెల్లెల వల్లనే నా జీవితం. నాకిప్పుడు అర్థమైందమ్మా. అది చేసిన తప్పుకి నేను క్షమాపణ అడుగుతున్నానమ్మా. నన్ను క్షమించండి అమ్మా. అమ్మా, అది సరే, అబ్బాయి గారు కూడా అంత ఆత్రపడుతున్నారంటే? అవును కదా. అయితే కృష్ణ కృష్ణ కృష్ణ
బాబు కృష్ణ, మీరేమిటి ఇక్కడ ఉన్నారు? అసలు ఎందుకు వచ్చారు? అది అమ్మ ఎక్కడ? మీ నాన్నగారు చూడడానికి. ప్రణవం ఘనరాజ్యపదం ఒక అద్భుతం ఓ పరమార్థం. ప్రణవం ఘనరాజ్యపదం ఒక అద్భుతం ఓ పరమార్థం. ఆడేనులే అది నవరసమై